హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం టాప్ 3 తేజ రకాల గురించి తేజ మిరప విత్తనాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం అధిక దిగుబడి సాధించాలంటే ఏ విషయాలపైన మనము ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనం మంచి మంచి జర్మినేషన్ వచ్చే విత్తనాలని ఎన్నుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సరైన నేలని ఎన్నుకోవాల్సి ఉంటుంది. మనం ఈ సంవత్సరం కానీ మనం వేసే దాంట్లో మిర్చి వేయకుండా వేరే పంట వేసింది ఉండాలన్నమాట. ఎందుకంటే గత సంవత్సరం మిర్చికి వచ్చిన రోగాలే ఈ సంవత్సరం అవే రోగాలు మనం వేసిన మిర్చికి అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం మనం పంట మార్పిడి చేసిన చేనులో అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము మన ప్లాట్ని ప్రతిరోజు విజిట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన ప్లాట్లో ఎప్పుడు ఏ రోగం వస్తుంది, ఏ వైరస్ వస్తుంది, దానిపైన ఖచ్చితంగా మన లక్ష్యం అయితే ఉండాలంటుంది అన్నమాట. ఎప్పుడెప్పుడైతే మన ప్లాట్ పైన ఎలాంటి రోగాలు వచ్చినాయో, ఎలాంటి వైరస్ వచ్చిందో దానిపైన తొందరగా స్ప్రేలు కానీ చేసుకున్నట్లయితే మనకు మంచి నివారణ పొందినట్లు ఉంటుంది. అదేవిధంగా వచ్చే కాయ సెట్టింగ్ కావచ్చు, ఫ్లవర్ సెట్టింగ్ కావచ్చు, మంచిగా ఉంటుంది అన్నమాట. ఈ అన్నిటి మీద మన దిగుబడి అనేది డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా మనం మంచి రకాల విత్తనం కానీ చూసుకున్నట్లయితే మనము సెమినిస్ 2222 ఇది కూడా మనకు మంచి రక విత్తనమే. కాయ సైజ్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాయ సైనింగ్ కావచ్చు, కాయలు మంచి విత్తనాలు కూడా మంచిగా ఉంటాయి. అదేవిధంగా కొద్ది వరకు వీల్స్ని కావచ్చు, అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగుల్ని కూడా తట్టుకుంటుంది అన్నమాట. అయితే మనం సెమినిస్ 2222. నెక్స్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే రవి హైబ్రిడ్ సీడ్స్ వల్ల బంజారా 856. ఇది కూడా మనకు జర్మినేషన్ కూడా బాగుంటుంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మార్కెట్లో ఫేమస్ అయిన విత్తనం. మీ అందరికీ చెప్పే అవసరం లేదన్నమాట. గత సంవత్సరం మార్కెట్లో ఫేమస్ ఉన్న విత్తనం రవి హైబ్రిడ్ సీడ్స్ వల్ల బంజారా 856. ఇది కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విత్తనమే. మంచి దిగుబడి పొందొచ్చు. దీంతో కూడా మనం 35 వరకు కూడా 30 నుంచి 35 క్వింటల్ వరకు దిగుబడి పొందొచ్చు. మంచి మేనేజ్మెంట్, అదేవిధంగా మనకు సరైన టైంలో సరైన ఎరువులు కావచ్చు, మైక్రోన్యూట్రియన్స్ అయితే అందించాల్సి ఉంటుంది అన్నమాట. మనం నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ మైకో వల్ల యశస్విని. ఇది కూడా దీని గురించి కూడా ఎక్కువ చెప్పే అవసరం లేదన్నమాట. ఎందుకంటే చాలామంది రైతులు ఈ విత్తనాన్ని ఎన్నుకుంటారు, ఈ విత్తనాన్ని అనేది వేసుకుంటారు అన్నమాట. ఫస్ట్ వచ్చేసి నేను చెప్పిన మేనేజ్మెంట్ కానీ మీరు పాటించినట్లయితే సరైన టైంకు సరైన మైక్రోన్యూట్రియన్స్, సరైన ఎరువులు, అదేవిధంగా ఈ వైరస్ని రాకుండా ఏదైతే మనం పిచికారీలు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. అదేవిధంగా తెల్లదోమని, పచ్చదోమని మీకు కనిపిస్తున్న ఎదురు వీడియోలో ఈ ఏదైతే జిగురొట్టలు కానీ పెట్టుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులను కూడా మనకు ఎక్కువ అరికట్టినట్లయితే ఉంటుందన్నమాట. ఈ యశస్విని కానీ చూసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది, కాయ షైనింగ్ మంచిగా ఉంటుంది, మార్కెట్లో మంచి రేటు ఉన్న మంచిగా రేట్ కూడా మనము తీసుకోవచ్చు అన్నమాట. యశస్విని మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరం మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే, ఈ సంవత్సరం కూడా చాలామంది రైతులు యశస్విని ఎన్నుకోవడం జరిగింది. మీరు ఈ సంవత్సరం ఏ విత్తనం పెడుతున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. గత సంవత్సరం పెట్టిన విత్తనంలో ఎంత దిగుబడి వచ్చింది అనేది కూడా కామెంట్లో టైప్ చేయండి అన్నమాట. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ముందుగా మన ఛానల్ పైన అన్ని రకాల పంట వివరాలు వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.